బిడ్డని భూమి మీదకి పంపించేదానికి రాత రాసి ఆయుష్ పోసి బిడ్డ ఆర్డర్ని సిద్ధం చేసేసి ఉండాడు. అందుకే ఏడని ఎత్తు పారలేదమ్మి. ఇంకా ఆయన పంపే పార్సిల్ని డెలివరీ తీసుకునేదే ఆలస్యం. అమ్మా, ఆ దేవుడు రాసే రాతైనా ఈ అనన్య మార్చగలదని నిరూపిస్తా. ఈ గడపలో వారసులంటూ పుడితే అది నా రక్తంతో పోసుకున్న ప్రాణమై ఉండాలి, కాని ప్రీతి కన్న ప్రాణం కాకూడదు. అలాంటి బిడ్డ ఈ గడపలో అడుగు పెడతాడు అనంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? ఈసారి తప్పించుకున్నంత మాత్రాన ఆ పిండానికి పూర్ణాయుష్ ఉంటుంది అని ఎలా అనుకుంటావు? అమ్మి, పాపం చెయ్యొద్దమ్మి. అయినా పుట్టని బిడ్డ మీద ఏంది నీ ప్రతాపము? ఆ పుట్టిన బిడ్డే రేపు ప్రమాదం కాకూడదు నాకు. ఇది పాపమే కావచ్చు, కాని ఆ బిడ్డ పుడితే అది శాపమే నా సంకల్పాన్ని సమాధి చేస్తుంది. అసలు ప్రీతి కడుపున బిడ్డే పుట్టకూడదు, దాని కడుపు ఎండిపోవాలి. ఏంటే కూసావు? ఏంటే కూసావు? అంటే ప్రీతి కడుపులో పిండాన్ని చంపేందుకు ఫుడ్ పాయిజన్ చేసింది నువ్వేనా? 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 వదిలి గారు, శ్రీమతి శ్రీ ఆనంద భైరవి గారు, ప్రీతి అక్కడ నెల తప్పింది. అదే చోట నేను ఉన్నాను అంటే మీరు మినిమం ఇలాంటి అటాక్స్ ని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. అవేవి మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా నన్నేదో సుత్తపూసననుకొని లైట్ తీసుకుంటే ఎలా చెప్పండి? నా క్యారెక్టరైజేషన్ టప్పుమని పడిపోదు. ఇక్కడ అనన్య అత్తయ్య గారు కుట్రకి కుతంత్రాలకి పాపం ప్రతీకారాలకి ఐకాన్ లేడీని.